జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల ఏర్పాట్లని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు పరిశీలించారు. ఈ నెల 15 నుండి 26 వరకు జరిగే పుష్కరాల కోసం జరుగుతున్న పనులని వివిధ శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జ్ఞాన సరస్వతి ఘాట్, త్రివేణి సంగమం వద్ద నీటి ప్రవాహం, హారతి ప్లాట్ఫామ్లు, టెంట్ సిటీ, స్వచ్ఛాలయాలు వంటి ఏర్పాట్లను పరిశీలించి అధికారులకి పలు సూచనలు చేశారు. పుష్కరాల మొదటి రోజు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని, భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. గోదావరి హారతి కోసం కాశీ నుండి ప్రత్యేక బ్రాహ్మణులను ఆహ్వానించామని తెలిపారు. జరగబోయే సరస్వతి పుష్కరాల సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, దేవాదాయ శాఖ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, ఇతర అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇక్కడ జరుగుతూ ఉన్న ఆర్ఎన్బి, ఇరిగేషన్, పంచాయతీరాజ్ మరియు దేవాదాయ శాఖకు సంబంధించిన పనులన్నింటినీ కూడా పర్యవేక్షించి 15వ తారీఖు నుంచి జరగబోయే ఈ సరస్వతి పుష్కరాలు అతి పవిత్రమైన ఈ పుష్కరాల సందర్భంలో అనేక మంది పుణ్యస్నానం చేయడానికి వేలాది మంది భక్తులు ఇక్కడికి రావటం జరుగుతుంది కనుక అన్ని తీర్లే సౌకర్యాలు కలిగేయాలని ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా మరి తగు విధమైన చర్యలు తీసుకుంటూ 35 కోట్ల రూపాయల నిధులతో ఈ పుష్కరాలు ఇక్కడ గొప్పగా జరగాలని ముఖ్యమంత్రి గారు, మరి దేవాదాయ శాఖ మంత్రి గారు కాళేశ్వరంలో జరుగుతూ ఉన్న ఈ పుష్కరాలకు సంబంధించి నిధులు కేటాయింపు చేయడం, వేగవంతంగా పనులన్నింటినీ పూర్తి చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో లేనంత వరకు మానవ ప్రయత్నంలో, ప్రభుత్వ ప్రయత్నంలో ఎక్కడ కూడా లోపం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలి, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం.